అలాగే రారాజు కుమార్తె లక్ష్మి అంటున్నదట. కాంతలారా మీలో ఒక దాసుకంత వెళ్ళండి. మా నాన్నైనటువంటి రారాజు చిగురు దగ్గరికి వెళ్ళి ఆ వచ్చే రాజులున్నా నాన్నగారున్నా ఏమేం మాట్లాడుతున్నారు మాటకు ఒక మూటలాగా ఆలకించుకుని రెండరా. అమ్మా పొట్టుతే ఎల్దో అది ఏం మాట్లాడుకుంటా నాకు తెలియదు. మొదలు పొట్టుతే అక్క మొన్న నేను బస్సులో మా అన్నయ్య ఇంటికి వెళ్తున్నాను అక్క. వీడు ఇలా ఎందుకో కొట్టుకుంటున్నారు అక్క. అక్కడ ఎక్కడమ్మా ఎందుకులా కొట్టుకుంటున్నారు? ఈ ఊరు ప్రెసిడెంట్ అందరూ ఉన్నారక్క. వీళ్ళిద్దరు మాత్రం జుత్తులు పట్టుకొని కొట్టుకుంటున్నారు. అయితే నా పరుగు తీసేస్తా ఈ ఊర్లోనే. ఏ నా పరుగు తీసేస్తా. మరి ఎందుకు కొట్టుకుంటున్నారా? కొట్టుకుంటామని అక్కడ ఇంటికాడ అడగవచ్చు కదా. ఒరే 100 మంది జనాలు ఉన్నారు ఆ మధ్యలో కొట్టుకుంటున్నారు. అవును ఎక్కడ 100 మంది జనాలు ఉన్నారు. భాస్కర్రావు గారు ఉన్నారు. వీళ్ళందరూ ముందు నా పరుగు తీసేస్తా. ఇప్పుడు ఏమి నాకు డౌట్ ఉంది అందుకే ఇక్కడ అడిగాను. నేను నీకు అక్కడ అడుగుదాం అనుకున్నాను రా. కానీ టైం అయిపోయింది. ప్రోగ్రామ్ టైం అయిపోతుంది. వెళ్ళిపోవాలి తొందరగా అనేసి మన ఆర్గనైజర్ పిలిచారు. వచ్చేసాను. ఇప్పుడు సమయం సందర్భం దొరికింది. ఎందుకు కొట్టుకున్నా చెప్పవా? చెప్పినంత చెప్పురా. ఒప్పుకోను. ఒప్పుకుంటారు మీరు. ఇక్కడ పరుగు తీసేయండి. ఈ ఊళ్ళో ఏ ట్రాకులు చేసేయండి. ఎక్కడికి వెళ్ళి నాకు పరుగు ఉండదు. నాకు ఇల్లు ఉండదు. అవును ఎందుకైతే కొట్టుకుంటారు? ఎందుకంటే అవునా నువ్వు చెప్పేవిట్రా నీ తాటిగా నా బొర్ర ఊపుతాను నెలగా. మరి ఎవరు చెప్పారు? అవునా వాడా లేడు పోవడానికి వెళ్ళాడు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పేశారేట? ఎవరు చెప్తే ఏంటి? అవునమ్మే పెద్దమ్మే అమ్మే నువ్వు చెప్పేవాడే ఏంటి చెప్పడము? అమ్మ అంతా గొడవలు ఆడుకున్నట్లే నాకు తెలీదు. నాకేం తెలుసురా? ఎవరు చెప్పినట్టుగానే అయితే బస్సులో వస్తుంటే ప్రెసిడెంట్ దొడ్లో 2 పిల్లలు పీక్కుంటున్నారట్రా. ఎదవా నీకు సిగ్గు లజ్జ లేదురా? పెద్ద కళాకారుడు కలరా. 10 ఊర్లు వెళ్తావరా, 10 మందికి చెప్పుతావరా, 10 మందిలో తిరుగుతావరా. నీకు మర్యాద పౌరుషము ఏమి లేదురా. మర్యాద మొత్తం ఎక్కడ పరుగు తీసేస్తాం. నాకు సిగ్గు మర్యాద పౌరుషం ఉంటాయి. నీకుందా? నా ముఖానికి నీకుందా అసలు పౌరుషం? తొందరగా చెప్పురా. ఏడు జరిగిందంటే ఏడు చెప్పమంత చెప్పలేరా? నేను పాకరాలకి వెళ్ళాను జ్యోతంతోనే. మధ్యలో కాస్త కొద్దిగా డబ్బులు కూడేశాను. డబ్బు కూడేశాను. మళ్ళీ మరొక 10-15 పాకరాలు ఉన్నాయి. ఆ ముందు డబ్బు వస్తే ఈ డబ్బు ఆ డబ్బు గేది కొందు మరి అన్నాను నేను మా ఆవిడతో. నీ ఆవిడతో చెప్పావా? చెప్పాను. అవునే అవునమ్మా. నీకెందుకంటానా మా ఆవిడకే. ఓహో మీ ఆవిడకంటున్నావా? నీకు కాదు మా కళ్ళు అలా రాలిపోతాయి. మా ఆవిడకే. మీ ఆవిడకంటున్నావు? డబ్బు ఉంది కదా. డబ్బున్నది కాస్త డబ్బు పాకరాలు ఆ డబ్బు ఈ డబ్బు వస్తే ఇస్తే గేదె కొనుక్కుందని చెప్పాను. చెప్పావు. ఎప్పుడైతే గేదె కొంటామని అన్నావు మా ఆవిడ అన్నది అవునండి. ఏమండి మీ అమ్మ కొంతను గాని గేదె కొంతను గాని మీ అమ్మలకు పాలెత్తి నేను అప్పను అన్నది. అదేట్రాగా నువ్వేమన్నావు? నేనా? నువ్వు మా అమ్మాలకి ఇవ్వద్దని అని చెప్తాను కదా. మీ అమ్మాలకి మీ నాన్నలకి నువ్వు పాలెత్తి నేను అప్పనాను. నేను మా అమ్మాయి ఇంకెవ్వను. ఎందుకు ఇవ్వను? నేను కష్టపడి గడ్డి కోస్తాను, వృత్తి పెడతాను, గేది కడుగుతాను, కడతాను, చేస్తాను అన్నది. నేను పాలు ఎలాగైనా ఇస్తాను. నువ్వు పాలు ఇచ్చి నేను అప్పనాను. ఎప్పుడైతే అప్పనని చెప్పి నాకు నోటుకొద్దు తిడతాను. ఎప్పుడైతే తిట్టిందో చిక్కు నోటించండి. ఊడుకోతే టక్కుని పిలక పట్టుకోండి. నిన్న జాగ్రత్త కూడా నాకు కొడతావరా తిరిగి ముచ్చోడా ఊరి మీద తిరుక్కొని జోతంతో తిరిగి అక్కడక్కడ బాకలు తినుకొని వస్తాను. నాకు కొడతారా గడ్డి మొదలడా నేను జుట్టు పట్టుకొని కొట్టే అమ్మో గడ్డి పట్టింది బాబు. అది కొట్టేసేం తమ్ముడు జాగ్రత్త కొట్టేస్తాను. పక్కనే. ఓహో ఇల్లు పక్కనే. బాబు ఎప్పుడైతే మా ఆవిడ పిలిచిందో దుడ్డు కదా పట్టుకొని వస్తాను. నన్ను కొట్టాను. మా చెల్లి నువ్వు కొడతావా? నీకు పెన్ని తన చేస్తా ఆయన బాబు తొంతొంతొంతని కొట్టి చెప్పలేదా? కొట్టి నా ఒళ్ళల్లో రొట్టెలు కారేస్తాను. అయ్యో నాయనో నాయనా మా ఏడు మామూలు కేకలను పడుతున్నాయి. మా అన్నయ్యలు మా తమ్ముళ్ళు మా చిన్నాయలు మా పెదనాయలు మా
చెల్లెలు మా వదిలు మా ఏరు ఎప్పుడైతే ఎలా వచ్చారు వీళ్ళంతమంది వాళ్ళ కుటుంబస్తులు మా కుటుంబస్తులు మొత్తం ఇలా కూడిపోయి జుట్టులు పీక్కొని జాకెట్లు చింపుకొని కొండాలు చింపుకొని రోడ్లు తొలగి తక్కువ సైడ్ అయిపోవాలి ఎందుకు పుల్లు తిరిసాను ముందు నేను పుల్లు తిరిసాను రత్తాలు కట్టి కారేస్తాను నాయన ఇలా కూకుని ఎడతాను వాళ్ళు కొట్టుకుంటారు అయితే అంతలో మా యావిడ చిన్న ఆలోచన ఆలోచించి ఏంటి ఎక్కడ అంత కొట్టుకుని ఎవరు మాకు తగ్గు చెప్తారో కొన్ని ప్రెసిడెంట్ గడికి వెళ్ళిపోయా ఒరే రారా చెప్తాను నీకు అక్కడ చెప్తాను రా అక్కడ ప్రెసిడెంట్ దగ్గర చెప్తాను రారని ఎలాగంటుంది అది బాబు అక్కడ తీసుకెళ్ళి అక్కడ తగు పెట్టేస్తుంది ప్రెసిడెంట్ గారు వెంకటేష్ గారు నెంబర్లో ఇంటి పెద్దలు ఊళ్ళో నుండి అంతమంది కిట్కిట్లా ఆడతాను లక్షణరావు ఇంట్లో తగు వచ్చింది ఈ తగు ఎలా ఉంటుంది అంతమంది నా స్నేహితులు ఫ్రెండ్స్ అంతమంది వచ్చాను తగు కాడికి వచ్చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ గారు కూర్చున్నారు రా లక్షణరావు ఏం జరిగిందిరా ఏంట్రా తగు మీ ఆవిడ వచ్చి నాకు కంప్లైంట్ ఇస్తుంది మీ ఆవిడకి నువ్వు కొట్టించావట మొత్తం జాకెట్లు చిరిగిపోయినాయి చీర చిరిగిపోయిందిరా నైట్ జాబ్ చిరిగిపోయిందిరా అంత అయితే ఎప్పుడైతే అయిపోయింది ప్రెసిడెంట్ గారు నేను ఎందుకు కొడతానండి సపోర్ట్ గా నీకు ఎవరు చూడకుంటండి రత్తాలు కారెత్తాని దేనికి నీ తగ్గు వచ్చిందన్న దేనికని తేల్చి చెప్పమంటారండి నేను పాకడానికి వెళ్ళాను కాస్త గేదె కోసం అండి తగ్గు గేదె కోసమా ఎందుకు గేదె కోసం తగ్గు వచ్చింది గేదె కోసం ఎందుకు వచ్చిందంటే గేదె కొన్నాడు కొంతన్నావు కానీ మీ అమ్మకి నాన్నకి పాలు ఇవ్వకో అని అన్నది మా అది నేనేంటన్నాను గేదె కొంత మాత్రం మరి మా అమ్మకి నా నాయనకి ఇవ్వద్దు అంటారు కదా నువ్వు కూడా పాలు మీ అమ్మకి నాయనకి ఇవ్వకో అని చెప్పాను ఇక్కడ చెప్పాను నోట్లో మాట్లాడి కోపం నాకు తిట్టిందని కొట్టినండి కొట్టేసరికి వాళ్ళ అన్నదమ్ములు తీసుకొని పిల్లక పట్టుకొని నాకు మొత్తం చేతులు ఇరిగిపోయి జాగ్రత్తగా గట్టి మొత్తం చిరిగిపోయి ఎప్పుడైతే మరి యాదకు రా లక్షణరావు పల్లకుండ్రా నీ తప్పు నేను తీర్పిస్తాను పల్లకుండ్రా అంతటి ప్రెసిడెంట్ ఎందుకంటే నా సంగతి ప్రెసిడెంట్కి తెలుసు ఇటువంటి కాదు మంచోడు కదా ఇంటికి తగ్గు వచ్చింది అమ్మా మొగోడు ఏదో అన్నాడు అనుకో మొగోడే తగ్గాలి కదా అంత పౌరుషం మొగోడు మీద కలబడిపడండి లేకపోతే జైలు కొన్నాడు కొంటాను అమ్మాయి పాలేస్తానా ఆ అమ్మాయికి ఇవ్వద్దు అంటాను ఎప్పుడైతే అవునండి అయితే గేదె తీసుకురామి అంటే గేదె తీసుకురావా ఎన్ని పాలు ఇస్తుందో ఏటో తెలియాలి కదా మరి ఏటో తెలియ ఎర్రోళ్ళ చూస్తావేట గేదె తీసుకురామంటే ఏమైందిరా గేదె ఏదిరా గేదె మీ గేదె ఎన్ని లీటర్లు పాలు వస్తుంది ఎన్ని అసలు గేదె లేకపోతే గేదె కొనలేదు గేదె కొనలేదంటే ఎన్ని లీటర్లు పాలు ఎత్తది 2 లీటర్లు ఎత్తదా 1 లీటర్ ఎత్తదా అని మీరు అడిగితే నేనే చెప్తాను పాలు గురించి అది కొంతమంది అనుకున్నాము అయితే ఎంత కోడేసేవారని అడిగాడు ప్రెసిడెంట్ గేదె కొంతనంటున్నావు కదా ఎంత కోడేసేవని అన్నారు 30,000 మరి ఎంతరా 5,000 అవునా తెలుగు తక్కువ లక్షణరావు 5,000కి ఏమి గేదె కొంటావా అన్నాడు వీళ్ళకి దెబ్బలు తగిలయ్యే ప్రెసిడెంట్ గారు నాకు అది ఉంది 5,000 పోకరాలకు వెళ్ళి నీ బాకి తీరుతారు కానీ ఒక 20 రూపాయలు 20,000 ఇవ్వండి నాన్న నేను గేదె కొన్నా కాదు ఆస్కర కేసు పెడతాను దొరుకులు తిండలో మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా ఆ 20,000 అనమాట పట్టుకొని ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ దెబ్బలు కూడా బాగు చేసి అప్పుడు అనమాట వాళ్ళకి ఇంటికి తీసుకొని వచ్చాను గేదె కొనలేదు కానీ పాలు
తిరగ అప్పు అయిపోయింది 75 రూపాయలు. మంచిదే లేరా. అంతా నా బతుకు ఇలా ఉంది. నా బతుకు ఈ అమ్మి వచ్చింది బజార్ పాలు చేసింది. ఏం వచ్చిందిరా? అలా ఏమే ఏం చెప్పండి పొట్టి పొట్టి అనకరా. చూడు నీలాంటి వాడే కాదు. కానీ ఒక మాట అంటున్నానట. చూస్తుంటే మా అమ్మాయికి అయితే 7 సంబంధానికి ఏటికపోతే గెడకించుకోండి. మీరు వెళ్ళిపోండి. ఎలాగయ్యా? అదే బండి మీద మెరకెక్కించా. ఎట్రా? బండి మీద మెరకెక్కించు. బండికి ఎట్రా? బండి మీద మెరకెక్కించు. మెరక మీద బండి ఎక్కించమంటున్నారా? అయితే ఎట్లకి కందిరి పెట్టు. ఎట్లా కందిరి కాదు, బండికి కందిరి పెట్టాలి, ఎట్లకి కుడిదిరి పెట్టాలి. అది బండి కుడిది పెట్టు. ఓరే వే తీయగా సంబంధము ఎందుకు తప్పొద్ది? తప్పొద్ది. 3 వేసుకొని వెళ్ళేది అనుకో. తెల్లనాడేనా నీలాంటోడు అస్సలు ఉండకూడదురా, దరిద్రం. కానీ ఒక మాట అంటున్నారట. వెళ్ళిపోతుంటే చిరాజు వెళ్ళిపోతున్నారు. రారాజు గోత్రం చంద్రుడి రాసి అంతా కన్నీరు నింపుకొని కన్నీరు నింపుకొని వెళ్ళిపోతున్నారా తమ్ముడు? చెప్పాలి చెప్పాలి. వెనక చెయ్యాలా ఏంటి డాన్స్ చేసే వెనక చేతులారా. అవునులే టోపీ ఎందుకు తీసేవైతే నేను ముసలోడు అంటున్నాం కదా, అందుకే నా టోపీ తీసి డెకరేషన్ చూపిస్తాను. నా చూపెట్టాను ఏంటి నా తలకాయ మంచిదే. కానీ నీలాంటి వారైతే కాదు దాసికి అంతటా ఒక మాట అంటున్నారు. అమ్మా లక్ష్మణ, అమ్మా చూడు తల్లి చిన్న మాట. వచ్చే రాజులు మీ నాన్నగారు ఏమేమి మాట్లాడుకున్నారో తెలుసా? మీ నాన్నగారు 7 సంబంధానికి ఇవ్వనన్నారమ్మా. ఆ మాటలు ఆలకించిన తమ్ముడు రాజు కూతురు లక్ష్మణకి అంతా ఎలాడుతుంటువంటి మేల్చాలి తరివాణి తీసి తన ముఖం మీద వేసుకొని ఎక్కడ తెలుస్తున్నది రా తమ్ముడు ఊరుకుంటున్నాగా. ఇలాగే నేను చూస్తుంటే కానీ కలకల కలకల నేను నింపుతున్నది అయ్యా. దేవుడా దేవుడా మర్చిపోయి గౌరవదేవి పూజ మర్చిపోయి తలవంట స్నానపాలు మర్చిపోయాట. 7 దాసీకంతలతో మాటలు మర్చిపోయి ఇలాగే కూర్చొని ఏడుస్తున్నది ఆవిడ కదా. అలాగే చూడు మనలోకానికి తబాయి ఉండదు. బ్రహ్మలోకానికి బ్రహ్మదేవుడు కూడా గంగ ఆడుతూ నింద్రవారట. ఆయన బయలుదేరిపోయిరా తమ్ముడు. బ్రహ్మలోకానికి భూలోకానికి వస్తున్నాడు.